నా వరకైతే నాకు మతం అనే మాట నేను వాడను. ఓకే. అంటే చాలా వరకు ఇటు కొంతమంది హిందూ గురువులు కావచ్చు, మత గురువులు, లేకపోతే ఇస్లామిక్ వాళ్ళు కూడా మత గురు క్రైస్తవులను ఇలా పాస్టర్లను కొంచెం తిట్టడం లాంటివి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. అండ్ మెయిన్ మీడియాలో కూడా జరుగుతున్నాయి ఇలాంటి సిచ్యువేషన్స్. అలాంటప్పుడు మీకు కొంచెం ఏం అనిపించేలా స్టేజ్ లో మీరు వెళ్ళిపోరా, ఇదేంటి వీడు ఇలా తిడుతున్నాడు, అసలు ఏం తెలుసు అని మాట్లాడుతున్నారు అని చెప్పేసి మీకు అనిపిస్తుందా? నేను ఆల్రెడీ ఇదే మీ ఛానల్లోనే దాదాపుగా ఒక 3 ఇంటర్వ్యూలు, ఇది 4వ ఇంటర్వ్యూ నేను మీ ఛానల్లో చేయటం. ఫస్ట్ ఇంటర్వ్యూలో అనుకుంటాను దీని మీద నేను మాట్లాడాను చాలా సేపు. డిబేట్స్ ఆపేద్దాం, ఒకడినొకడు తిట్టుకోవడము, ఎదురెదురు కూర్చొని నీ గ్రంథంలో తప్పులు నువ్వు చెప్పు, నా గ్రంథంలో తప్పులు చెప్పని చెప్పి మాట్లాడుకోవడం, అది చాలా ఎక్స్టెండ్కి వెళ్ళిపోవటం, కోపావేశాలతో ఒకరినొకరు తిట్టుకో. అసలు డిబేట్లు వద్దంటానండి నేను. డిబేట్ల వలన నాకు తెలిసినంత వరకు దాదాపు 10-15 ఏళ్ళ నుంచి డిబేట్లు జరుగుతున్నాయి హైందవులకి, క్రిస్టియన్లకి, క్రిస్టియన్స్కి, ముస్లిమ్స్కి. ఈ డిబేట్ల వలన ఒక్కడు కూడా మారు మనసు పొందినోడు లేడు. ఈ డిబేట్లో ఒక్కడు కూడా నేను ఓడిపోయానని ఒప్పుకున్నోడు లేడు. దీని వలన ఊరికి ప్రజలు నష్టపోతున్నారు, ప్రజలు శత్రుత్వం పెంచుకుంటున్నారు ఎదుటి మతం మీద తప్ప ఏ ఉపయోగం లేదండి డిబేట్ల వలన. ఈ డిబేట్లు ఆపేద్దామని చెప్పి ఆ మాట రైజ్ చేసిందే నేను. డిబేట్లు ఆపేద్దామంటే కొంతమంది మా వాళ్ళకు నచ్చలేదు, హిందూ మతంలో ఉన్న వాళ్ళకి నచ్చలేదు. ఎందుకంటే వాళ్ళకు అదే ఒక ఎగ్జైట్మెంట్, అంటే వాళ్ళ జ్ఞానం ప్రూవ్ చేసుకోవడానికి చేసేటువంటి పని అది. దానివల్ల ప్రజలు నష్టపోతున్నారు. ఒకరినొకరు తిట్టుకునాల్సిన అవసరం లేదు. మీరు అన్నారు కదా ఒక మాట, రామ్, రహీం, ఇంకో పేరు ఏదో రాబర్ట్. ఈ ముగ్గురు ఎలాగైతే అన్నదమ్ముల్లా ఉంటారో నేను కోరుకునే నా భారతదేశంలో క్రిస్టియన్, ముస్లిం, హిందూ బాయి అన్నదమ్ముల్లా కలిసి మెలిసి ఉండాలనేది నా ఆలోచన అండి. ఇప్పుడు లేరు, అదే చెప్తున్నా కదా, భ్రష్టు పట్టించేశారు మొత్తం. ఎవడికి నోటికి వచ్చింది వాడు మాట్లాడటం. దీనివలన ముస్లింలని పక్కన పెడితే వాళ్ళకి ఇబ్బంది లేదు, క్రైస్తవులు, హిందువులు మాత్రం బద్ధ శత్రువులుగా బతుకుతున్నారండి ఈరోజు. క్రైస్తవులు, హిందువులు బద్ధ శత్రువులు అయిపోయారు. అది మరి ఎప్పటికీ క్లియర్ అవుతుందా, ఎలా క్లియర్ అవుతుందా అనేది అర్థం కాని పరిస్థితి. ఓకే, అంటే క్రైస్తవ బద్ధ శత్రువులు అంటున్నారు. ఓకే, ఇప్పుడు మేము ఓల్డ్ సిటీ వెళ్ళినా కూడా ఇస్లామిక్ వాళ్ళు ఏంటంటే, ఇస్లామిక్ వాళ్ళు అండ్ ఆల్సో హిందువులు బద్ధ శత్రువులా బ్రతుకుతున్నారని వాళ్ళు అంటున్నారు. మీరు ఇక్కడ క్రిస్టియన్స్, హిందూస్ బద్ధ శత్రువులు బ్రతుకున్నారని మీరు అంటున్నారు. ఈ రెండు మతాలు కలిపి హిందూ వాళ్ళు మరి అసలు భారతదేశంలో ఉండాలా, వెళ్ళిపోవాలా? మీ రెండు మతాలు చేయబట్టి అసలు ఏంటి ఫెనోమెనా? ఈ మాట నేను అడగాలి మిమ్మల్ని, ఎందుకంటే పదే పదే ఇది మా దేశం రా, ఇది హిందూ దేశం రా అని మాట్లాడుతుంది హిందువులు. ఆ మాట నిజంగా నాకు చాలా హట్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే నా ఫ్రెండ్ సర్కిల్ అండి, దాదాపుగా నాకు ఒక 20 మంది ఫ్రెండ్స్ ఉంటే 17 మంది హిందువులే. నేను వాళ్ళని గౌరవిస్తే వాళ్ళు నన్ను గౌరవిస్తారు. అయితే నా దేశం ఇది, నా హిందూ దేశం అన్నప్పుడు నాకు బాధేస్తుంది. ఇది హిందూ దేశం అయితే మరి నేనెవరిని? మరి నేను క్రిస్టియన్ కదా, మరి నేను వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి. సరే పోనీ నేనేమంటానంటే, ఇది హిందూ దేశం అని ఎవరైతే చెప్తున్నారో రిటర్న్గా నాకు ఎక్కడ చూపించండి, రాజ్యాంగంలో ఉందా? అంటే మీరు ఇజ్రాయెల్ నుంచి తెచ్చుకున్నారు కదండి మతాన్ని, సో వాళ్ళు అనడంలో తప్పు లేదు కదా. కాదు, క్రిస్టియానిటీ వచ్చిన తర్వాత హిందూ మతం ఇక్కడికి ప్రవేశించిందండి. ఇది చాలా పెద్ద హిస్టరీ మాట్లాడాలంటే. నేనేమంటానంటే ఎవరు మతం అని అంటున్నారు, ఎవరు ఇప్పుడు నేను క్రిస్టియన్, ఇది క్రిస్టియన్ దేశం అని నేను అనకూడదు, ఇది హిందూ దేశం అని మీరు అనద్దు, ఇది ముస్లిం దేశం అని ముస్లిము అనద్దు. ఇది మన దేశం, అందరం కలిసిమెలిసి బ్రతుకుదాం అన్నట్టుగా మనం ఉండాలి. రేపటి రోజున మన మీదకి యుద్ధం వస్తుందండి, అందరం కలిసి వెళ్ళాము యుద్ధానికి. ఆర్మీలో బార్డర్లో తల్లిదండ్రులని, కుటుంబాన్ని, భార్య బిడ్డలను వదిలేసి గన్నులు పట్టుకొని ఆ చలిలో రాత్రనక పగలనక పడగాపులు కాస్తున్న వాళ్ళలో క్రిస్టియన్ అని, హిందూ అని, ముస్లిం అని భేదాలు ఉన్నాయా? అందరూ కలిసి దేశాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటున్న వాళ్లకు లేనటువంటి బాధ మనకెందుకు చెప్పండి? కలిసి మెలిసి బ్రతుకుదాం. నా ఆలోచన ఇదే అండి, ఎప్పుడు కదా ఇది నా ఆలోచన. అందరం కలిసి బ్రతుకుదాం. మిమ్మల్ని మేము తిట్టాం, మమ్మల్ని మీరు తిట్టద్దు. మీ మతాన్ని మేము గౌరవిస్తాం, మా మతాన్ని మీరు గౌరవించండి. మీ భక్తి మీరు చేసుకుని, మా భక్తి మేము చేసుకుంటాం. ఓకే, సో కూకట్పల్లి ఇష్యూకి సంబంధించి ఒక ఇంట్లోనే ఎట్లా అంటే, ఒక వ్యక్తి చనిపోతే యేసు ప్రభు బతికిస్తాడు అని 3 లేడీస్ అలానే ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. సంచలనం మారింది మొత్తం ఓవరాల్ హైదరాబాద్ అంతా. సో ఎట్లా చూస్తారు దాన్ని అసలు? ఏంటంటే ఇప్పుడు అలాంటి అద్భుత కార్యాలు బైబిల్లో జరిగాయి. యేసుక్రీస్తున్న కాలంలో కావచ్చు, ఆయన వెళ్ళిపోయిన తర్వాత శిష్యులు కూడా అలాంటి అద్భుతాలు చేశారు. కానీ ఈ రోజైతే సచ్ కైండ్ ఆఫ్ మిరాకిల్స్ లేవు. చనిపోయిన వాడు బ్రతికిస్తాము, 3 రోజులు వెళ్ళిపో అంటే మనిషి మలినం అయిపోయాడండి. మనిషి ఆలోచన విధానం మారిపోయింది, మనిషిలో పాపం ఎక్కువ ప్రవేశించింది. ఆ రోజుల్లో యేసుక్రీస్తు శిష్యులు అలాంటి అద్భుతాలు చేశారు. వాళ్ళెవ్వరూ కూడా లోకాశయాల కోసం బ్రతకల. వాళ్ళకి ఆస్తులు లేవు, చర్చిలు లేవు,
ఈ భార్య బిడ్డలు ఏమి లేకుండా వాళ్ళు దేవుని కోసం బ్రతుకు దేవుని కోసం చంపబడ్డారు ఉమ్, వాళ్ళు చంపబడ్డారు, హతసాక్షులు అయిపోయారు వాళ్ళందరూ కూడా. అలాంటి వాళ్ళు నిష్ఠగా బ్రతికారు కాబట్టి అద్భుతాలు దేవుడు చేశాడు వాళ్ళ ద్వారా. ఉమ్, ఈరోజు నా ద్వారా ఎందుకు జరుగుతాయి అలాంటి అద్భుతాలు? నాకు బోల్డ్ అన్ని టెన్షన్స్ ఉంటాయి, బోల్డ్ అంత భారం, ఎన్నో బాధ్యతలు ఉంటాయి. ఇవన్నీ నేను పెట్టుకొని నేను పోయి బతికిస్తాను చచ్చిపోయినంటే ఎలా బ్రతుకుతాడు? ఉమ్, నాకు అంత విశ్వాసం ఉండదు, అంత ఫెయిత్ ఉంది. దేవుడు నా ద్వారా అంత అద్భుతం కూడా చేయడు. ఉమ్, కాబట్టి ఇలాంటివన్నీ క్రైస్తవ్యాన్ని నవ్వులు పాలే చేస్తాయి తప్ప ఉద్ధరించవు. ఉమ్, బ్యాడ్ నేమ్ తీసుకొస్తుంది తప్ప దానివల్ల ఉపయోగం ఏమీ ఉండదు. ఇలాంటి పిచ్చి పనులు చేయడం మానుకుంటే బాగుంటుంది. క్రైస్తవ్యంలో ఉన్నటువంటి ఇట్లాంటి ఎవరైతే చేస్తున్నారో ఉమ్, వీళ్ళు మానుకుంటే బాగుంటుంది. ఓకే. జీవం మరణం అనేది దేవుడు ఇచ్చిందే. ఉమ్, పుట్టుక ఇచ్చిన దేవుడు మరణాన్ని ఇస్తాడు. స్వీకరిద్దాం మరణాన్ని. ఉమ్, ఎందుకు బతికించాలి? అవసరం లేదు కదా. ఆ దేవుడు చేశాడు ఆ రోజుల్లో, ఆయన ఆ దేవుడు కాబట్టి బేసికల్లీ ఉమ్, ఆయనతో ఉన్న శిష్యులు చేశారు, వాళ్ళన్నీ తెగించి ప్రాణాలు కూడా పనంగా పెట్టారు. కాబట్టి ఈ రోజుల్లో అలాంటి వాళ్ళు ఎవరు లేరు కదా. ఉమ్, ఒక దెబ్బ కొడితే తిరిగి 4 దెబ్బలు కొడతారు. మరి ఇలాంటి వాళ్ళ వల్ల చచ్చిపోయినోడు లేచి అంత అద్భుతం ఎలా జరుగుతుంది? ఎలా జరిగిస్తారు దేవుడు? కాబట్టి జరగవు. అలాంటి పనులు చేయడం మానేసుకుంటే మంచిది. అంటే ఏ మతంలో కూడా ఇలాంటివి పనులు జరగంది, కేవలం క్రైస్తవ మతానికి చెంది క్రిస్టియన్స్ అసలు ఇలా ఎందుకు చేస్తున్నారు? అసలు అది నేను అదే పిచ్చి అనాలా, అంటాను. వెర్రి నేను అనాలా? అది అదే అర్థం అంటానండి. అవ్వట్లేదు కదా. నేను అదే అంటాను. ఇప్పుడు నేను ఓపెన్ స్టేట్మెంట్ నేను ఇస్తా. ఉమ్, అమ్మ, ఎవరైతే ఇట్లా పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దండి అని నేను అంటా. ఉమ్, నా మాట విని ఊరు వెళ్ళకుండా ఉంటారా? ఉండరు. వెళ్ళేవాడు వెళ్తూనే ఉంటాడు. అందుకే నేనేమంటే మోసం చేసేవాడిని ప్రజలు గుర్తించాలి. ఉమ్, ఇప్పుడు నేనే ఉన్నాను, నేను ఒక చర్చ్ పెట్టుకుంటాను, నేను చచ్చిపోయిన వాళ్ళని బతికిస్తాను, క్యాన్సర్ బాగా చేస్తాను, ఉమ్, టీబీ ఎయిడ్స్ బాగా అని చెప్పాను అనుకోండి, తండోపతండాలో జనం వస్తారు. ఓకే. ఉమ్, ఇప్పుడు వీడు చేస్తాడా, వీడు నిజంగా జరుగుతుందా లేదా అని ఎవ్వరూ ఆలోచించరు. ఇలాంటి వాడిని పసిగట్టండి అంట నేను. ఇది కాదు. ఉమ్, దేవుడు చెప్పింది ఏంటంటే బ్రతుకు తెరువుని నేర్పించమన్నాడు. ఉమ్, నేను సేవకుని, నేను పాస్టర్ని, నేను ఎప్పుడు కూడా స్వస్థతలని, అద్భుతాలని, పేర్లు పిలిచటాలని, ప్రవచనాలు చెప్పటాలని, మీ భవిష్యత్తు చెప్తారని, జాతకాలు చెప్తా నేను ఎప్పుడు చెయ్యను. ఉమ్, నేను చెప్పేదల్లా ఏంటంటే అమ్మ, మంచిగా బ్రతుకుదాం, పాపాన్ని విడిచిపెడదాం, మంచిగా బ్రతుకుదాం. లోకంలో అంత పాపం ఎక్కువ ఉంది. మనల్ని, మన పిల్లల్ని బాగా చూసుకుంటూ మంచి విధానంలో పెంచుదాం, ఓకే. పరమతస్తుల్ని గౌరవిద్దాం, అన్నదమ్ముల్లా కలిసిద్దాం. ఇవి మేము చెప్పే బోధనలు. ఉమ్, వీటికి జనాలు ఇష్టపడరు ఎక్కువ. మీరు అన్నట్టుగా మోసం చేసేవాడి దగ్గరికే వెళ్తారు. ఉమ్, మేము చెప్తే వినరు. వాళ్ళకి వాళ్ళే కరెక్ట్, ఉమ్, వాళ్ళకి సరిపోతుంది. మోసం చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు కాబట్టి మోసం చేసే వాళ్ళు ఎక్కువ అయిపోతున్నారు. ఓకే. ఓకే, ఈ రూట్లో వెళ్తే మాకు జనాలు వస్తారు అన్నది. ఓకే. అంటే చాలా వరకు నా ఫ్రెండే ఉంది ఒక అమ్మాయి అన్నమాట, తను క్రిస్టియన్. సో ఆవిడ ఏంటంటే క్రిస్టియన్ అమ్మాయి. సో మా అబ్బాయి వచ్చేసేమో హిందూ అబ్బాయి. సో పెళ్లి చేసేసుకున్నారు, అయిపోయింది. బట్ అబ్బాయి లాగానే కన్వర్ట్ అయిపోవాలి కదా హిందూకి, బట్ అబ్బాయి మాత్రమే క్రిస్టియన్ కన్వర్ట్ అయిపోయాడు. ఎందుకు? వై? ఎందుకు సార్ అసలు? ఇప్పుడు అంటే మా ఆలోచన మీకు చెప్పాను ముందే. ఉమ్, మేము నమ్మే సిద్ధాంతం, మా 10 ఆజ్ఞలు ఉన్నది, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఉమ్, ఇక్కడ అమ్మాయి అయినా అబ్బాయి అయినా. ఇప్పుడు అబ్బాయి హిందువుల్లో నుంచి క్రిస్టియన్లో కన్వర్ట్ అయ్యాడంటే ఆ అమ్మాయి బెదిరించుంటుంది అంటారా? ఉమ్, బ్లాక్మెయిల్ చేసి ఉంటుంది అంటారా? భయపెట్టి ఉంటుంది అంటారా? ఏమీ కాదు. వాడికి ఆ పిల్ల మీద ఉన్న ప్రేమతో ఆ అమ్మాయిని కన్వర్ట్ అవ్వమని ఉండొచ్చు. ఆ అమ్మాయి ఏమంటుందంటే మా క్రైస్తవ్యంలో మా దేవుడు తప్ప మీరు వేరొక దేవుణ్ణి భక్తి చేయకూడదు, ఉమ్, ఇది మా విశ్వాసం అని చెప్పుండొచ్చు. మనోడు వెతికాడేమో, సెర్చ్ చేశాడేమో, బైబిల్లో ఉన్నది నిజమేనా కాదా, నిజమైన దేవుడు ఎవరా అని వెతికాడేమో. యేసుప్రభు నిజమైన దేవుడు అనిపించి ఉండొచ్చు, అందుకు కన్వర్ట్ అయ్యి ఉండొచ్చు కదా. ఉమ్, అంతే తప్ప బలవంతంగా ఎవరు మతాన్ని మార్చలేరు కదా. ఉమ్, ఈ అమ్మాయి అయినా మారిపోవచ్చు, అది ఆమె ఇష్టం. ఇప్పుడు మీరు అన్నట్టుగా క్రైస్తవులు హిందువులకు మారిన వాళ్ళు లేరంటే బోల్డ్ మంది ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళు అవును. ఉన్నారు. అలా ఉన్నారు, ఇలా ఉన్నారు. కాబట్టి ఎక్కువ శాతం ఇందులోకి వస్తారు. నిజం ఎక్కడుంటే అటువైపు వెళ్తారండి జనం. క్రైస్తవ్యంలో నిజం ఉంది, యేసు ప్రభులో నిజం ఉంది. ఇప్పుడు అదే అమ్మాయి హిందూలో కన్వర్ట్ చేస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా మీ మత పెద్దలు? యాక్సెప్ట్ చేయకపోవడం అనేది ఏమి ఉండదండి, ఉమ్, చెయ్యకుండా అయితే ఉండవు. ఉమ్, అలాని మేమే ప్రోత్సహించం కూడా. ఓకే. నువ్వు వెళ్ళమ్మా హిందువుల్లో కలిసిపో అని మేము ప్రోత్సహించము, ఉమ్, నేను హిందువుల్లో కలిసిపోతాను అంటే నిరాకరించము, అబ్జెక్షన్ కూడా చేయము. అది వ్యక్తిగత అభిప్రాయం. అది ఓకే. బోల్డ్ మంది వెళ్ళిపోతున్నారు కదా ఇప్పుడు. ఉమ్, మరి మేము ఎవరిని ఆపట్లేదే. ఉమ్, నేనున్నాను, రేపు ఒక అనౌన్స్మెంట్ ఇస్తాను, నేను ముస్లింలో కలిసిపోతున్నా అంట, నన్ను ఎవరు ఏమనరు. ఉమ్, నా పెద్దలు ఏమనరు, నా కుటుంబీకులు ఏమనరు. ఉమ్, ఏమైందిరా అంటారు అంతే. హిందువులో కలిసిపోతున్నా అంట, ఏమంటారు నన్ను? ఏమంటారు. ఎవరు నన్ను బలవంతం చేయరండి. నన్నే కాదు, ఎవరు ఎవరిని బలవంతం చేయరు. అది నా ఫ్రీ విల్. అది నాకు నచ్చింది, నేను మార్చుకోవచ్చు.
ఓకే, రైట్. అంటే ఫైనల్ గా ఏంటంటే మీరు ఏదైతే ప్రవచనాలు చెప్పేటప్పుడు కావచ్చు, లేకపోతే ఇదే గుడ్ ఫ్రైడే లేకపోతే క్రిస్మస్ కి సంబంధించి అందరూ కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటారని నేను విన్నాను యాక్చువల్ గా. అవును. సో అలాంటప్పుడు పరిశుద్ధాత్మ కనిపిస్తుంది, మాట్లాడుతుంది అని చెప్పేసి అంటారు. నిజమైన పాస్టర్ గారు అవి? లేదండి, అదంతా అబద్ధం అండి. ఉమ్, ఎందుకంటే దేవుడు ఇప్పటి వరకు ఎవరికి కనిపించాల, ఉమ్, బైబిల్లోనే ఉంటది. చూసిన వాడు లేడు, చూసి బ్రతికిన వాడు కూడా లేడు బైబిల్లో. ఓకే, దేవుణ్ణి ఎవ్వరు చూడల, ఉమ్, చూసే అంత తక్కువగా కాంతి గలవాడు కాదు. 1000 సూర్యుల కంటే తేజస్సు గలవాడు నా దేవుడు. ఉమ్, ఒక్క సూర్యుని మనం ఒక్క నిమిషం చూడలేం స్ట్రైట్ గా. అలాంటిది 1000 సూర్యుడిలో తేజస్సు అంటే ఎంత ఉంటుంది? అలాంటి దేవుని మనం ఎలా చూస్తాం? అవన్నీ కూడా ట్రాష్ మాటలండి, అవన్నీ కూడా వేస్ట్, అవన్నీ కూడా బోగస్, ఉమ్, అవి నమ్మొద్దు అంటాను. దేవుడు అనేవాడు మన మనసులో ఆలోచన ద్వారా పనిచేస్తాడు. నాకు ఇప్పుడు మంచి ఆలోచన వచ్చింది అనుకోండి, ఆ దేవుడు ఇచ్చాడు అంటాను. ఒక చెడు చేయాలనిపించింది నాకు, అది ఎవరికి నష్టం చేయాలనిపించింది, అది వద్దు తప్పు అనిపించింది అనుకోండి, ఆ దేవుడు చెప్పాడు నాకు అంటాను. ఉమ్, దీన్ని దేవుడు మాట్లాడాడు అంటాం. మనసులో ఒక ప్రేరేపణ, మంచికి ప్రేరేపించేది, చెడుని ఆపేది, తప్పుని ఖండించేది, ఇలాంటి ఆలోచనల్ని దేవుడు ఇచ్చాడు, దేవుడు మాట్లాడాడు అంటాం. ఉమ్, అంతే తప్ప దేవుడు నేరుగా దిగి వచ్చి మాట్లాడడం, దేవుడు కొంతమంది అంటుంటారు దేవుడు నాకు కనిపిస్తాడు, తెల్లబట్టలు వేసుకున్నాడు, జుట్టు ఎక్కువ ఉంది అంటే సినిమాలో చూస్తారు కదా, ఉమ్, అదే ఇమాజినేషన్ అంతే, ఉమ్. అదంతా ఏమీ లేదు. ఓకే, సో ఫైనల్ గా పాస్టర్ గారు ఓవరాల్ ఈ కాంట్రవర్సీలకు సంబంధించి మీరు ఏం చెప్తారు జనాలకు ముఖ్యంగా? నేను ఒకటే చెప్తాను, హిట్ టీవీ ద్వారా ఉమ్, క్రైస్తవ్యంలో కూడా మిగతా మతాల్లో ఉన్నట్టే క్రైస్తవ్యంలో కూడా దొంగలు ఉన్నారు, జాగ్రత్త. నేను చెప్తే మారద్దు, మీరు గుర్తించండి మోసగాళ్ళు ఎవరు, ఉమ్, నిజాయితీగా సేవ చేస్తున్న గుర్తించి మోసపోకుండా బ్రతకండి. అలాగే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మీద నేను పోరాడుతున్నాను. పొలిటికల్ పార్టీ స్టార్ట్ చేసాం మనము, భరోసా పార్టీతో మనము ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అడుగు పెట్టబోతున్నాము. కాబట్టి ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకి మనము ఎదురుగా నిలబడి పోరాడుతున్నాం. రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కు ఆర్టికల్ 25లో మత స్వేచ్ఛ హక్కుని కాపాడుకోవడానికి మనం పోరాడబోతున్నాం. ఎస్సీ ఎస్టీలు క్రైస్తవం స్వీకరించిన ఎస్సీ హోదా పోకూడదు, ఇది మన యొక్క డిమాండ్. దీనికోసం కూడా గట్టిగా పోరాడబోతున్నాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ పాస్టర్ గారు, మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకున్నారు. సో ఈ విధంగా భారతదేశం అనేది 3 మతాలకు సంబంధించి కాకుండా అనేక రకాల మతాలు ఇక్కడ బ్రతుకుతున్నారు. మనం అందరం కూడా ఒకటే, ఎప్పటికైనా ఇండియా ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ అదర్ కంట్రీస్ అని కూడా మనం చెప్పాల్సిందిగా ఖచ్చితంగా మనం అనుకోవాలి. సో మరో ఎపిసోడ్ తో మళ్ళీ ఉంటాం. హిట్ టీవీ, నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.